హలో హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కూర అయితే చేస్తున్నాను. కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడి అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎర్రగా వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటో పళ్ళు వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గనియాలి. చూడండి, మగ్గనిచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్నాం కదా. ఇంకా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కలుపుకున్నాం కదా. పసుపు, ధనియాల మసాలా 3 స్పూన్లు 4 స్పూన్లు ధనియాల మసాలా వేసుకుంటున్నాను. కేజీ చికెన్లోకి కారం ఎక్కువ వేసుకోను, చాలా కారం ఉందని 3 స్పూన్లు వేస్తున్నాను. కొబ్బరి పొడి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గనిచ్చినాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని చికెన్ అంతా కలుపుకోవాలి. ఇంకోసారి బాగా మసాలా అంతా తగిలిచ్చే వరకు మసాలా అంతా పట్టాలి చికెన్కి. కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టాలి. కలుపుకున్నాక దాంట్లో నుంచి ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి. అందుకోసం మూత అయితే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. కొంచెం సేపు ఉడికినాయి. బాగా కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ మీద వేసుకున్నాను. 2 గ్లాసులు వేసుకొని బాగా కలుపుకొని ఉడకనియాల. చూడండి, చికెన్ ఎలా ఉడుకుతుందో. ఇంకా కొంచెం సేపు ఉడకాల. ముక్క అయితే గట్టిగా ఉంది. ఇంకా చూడండి, ఇప్పుడైతే చికెన్ రెడీ అయింది. ఉడికింది చికెన్. సూపర్గా ఉంది.